ఈరోజు మల్లాపూర్ డివిజన్ నుంచి తెలంగాణ జనసమితి ఉద్యమ నేత ప్రశ్నించే గొంతుక కోదండరామ్ గారి పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి మన్నమ్మ గారు ఈరోజు మన ముందున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి, ప్రజల యొక్క కష్ట సుఖాల్లో మీరు ఏ ఎజెండాతోటి జనాలకి వెళ్తున్నారో ఒకసారి చెప్పాల్సింది. ఏజెండా అంటే నమ్మి మోసపోయిన వాళ్ళ కోసం మేము చూసాము. కానీ చెయ్యాలి అని అంటే కూడా మా మల్లారెడ్డి గారు గత 15-20 సంవత్సరాల నుంచి కూడా వివిధ పార్టీలు అంటే ఉద్యమ పార్టీ సిపిఎం నుంచి ఉంది. మన తెలంగాణ సెంటిమెంట్తో తెలంగాణ పార్టీలో జాయిన్ అయ్యి తెలంగాణని ఈ 5th డివిజన్కి అంకితం చేసి మొత్తము అంతా తెలంగాణని అభివృద్ధి చేసినాక వాళ్ళు మోసం చేసి ఒక ఉద్యమకారుడని కూడా గుర్తుపెట్టుకోకుండా మాకు టికెట్ ఇవ్వడానికి లాస్ట్ టైం కూడా మేము పబ్లిక్లోకి వెళ్ళి మేము ఓట్లు జరిగింది. ఇండిపెండెంట్గా ప్రభుత్వ సర్వీసు నుంచి పోటీ చేశాము. తర్వాత కూడా ఏది ఏమైనా కానీ సరే మనం ఉద్యమంలో ఉన్నాం కాబట్టి పబ్లిక్ బాధలు తెలుసుకోవాలి అనేసి మళ్ళీ అతను టీఆర్ఎస్ పార్టీ నుంచే రెబల్గా ఉన్నా కానీ సేవలు అందించడానికి ముందుకెళ్ళిండు. కానీ ఇక్కడ కొంతమంది కార్యకర్తలు నువ్వు తెలంగాణ కండువా కప్పుకోవాలంటే కొత్తగా జాయిన్ అవ్వాలి అనేసి అభ్యంతరాలు తెలిపితే మేము అప్పుడు అనుకున్నాము, తెలంగాణ పార్టీ అంటే మన సొంత పార్టీ కాదు, మన ఇంటి పార్టీ కాదు. ఇది ఏంటంటే మన పబ్లిక్లో ఉన్నది కాదు, ఎక్కడ ఉన్నది కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇంట్లోని ప్రతి ఒక్కరి మనసులోనూ ఉన్న తెలంగాణ ఏజెండా ఇది. అట్లాంటి ఏజెండాని ఏం చేయాలి అంటే పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే మనం కండువా కప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ అంటే మనది అయినప్పుడు అతను సపరేట్గా మళ్ళీ కండువా కప్పుకొని పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం పబ్లిక్కి ఏదో చేయాలని అనుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనము ఏదో ఒకటి చేయాలి అనేసి అతను ఏజెండా మేము అతని ఏజెండాలో తెలంగాణ జనసమితిలో జాయిన్ అవ్వడం జరిగింది. అతను విధి విధానాల ప్రకారము మా మల్లారెడ్డి గారు నడుచుకున్నారు. ఇప్పుడు దాకా అదే ఏజెండాతో మేము మహిళగా నిలబడి టికెట్ చేసుకుని పబ్లిక్లోకి వెళ్తున్నాము. చెప్పదలుచుకునేదంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి పోటీ చేస్తున్నటువంటి మనమ్మ గారు చెప్తున్నారు. అట్లాగే ఇన్ని సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో పోటీ చేస్తూ వాళ్లకు తెలంగాణ ప్రజలకు తెలంగాణ వాదానికి బలంగా చేకూర్చినటువంటి మల్లారెడ్డి గారు వారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు రేపు గెలిపించి పట్టం కడితే వారు ఏం చేస్తారు, ఏ ఎజెండాతో ముందుకు నడిపిస్తున్నారు ఈ నావని అనేది వారి మాటల్లోనే తెలుసుకున్నాము. మల్లాపూర్ 5వ డివిజన్ నుంచి మరి నేను గతంలో కూడా ఈరోజులాగే గతం 5 సంవత్సరాల కింద 2016లో కూడా నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆశించి మరి నాకు ఇవ్వకుండా ఆ రోజు నాకు దోహం చేసిన ఈ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలియని కొత్త వ్యక్తికి మరి ఆ రోజు పట్టం కట్టారు. పట్టం కట్టిన ఆ వ్యక్తి ఈరోజు మల్లాపూర్లో ఎంతవరకు డెవలప్మెంట్ చేసిండంటే ఎక్కడున్న డ్రైనేజ్ వ్యవస్థ అక్కడే ఉంది, ఎక్కడున్న రోడ్స్ అలాగే ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా బాగుపడిన చరిత్ర లేదు. ఎందుకంటే కేసీఆర్ మస్తు చెప్తా ఉన్నాడు, నేను అది చేస్తున్నా, కోర్టులు రిలీజ్ చేస్తున్నా, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇంత చేస్తూ ఉన్నా అని చెప్పాడు. మరి గతంలో ఉద్యమంలో ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో నేను 100 పడకల హాస్పిటల్ కట్టిస్తానని చెప్పాడు. ఇంతవరకు కనీసం ఒక హాస్పిటల్ కాదు కదా. మరి మొన్నటిదాకా కూడా గల్లీకో హాస్పిటల్ అన్నాడు, అది కూడా లేదు. ఈరోజు పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే పింఛన్ల విషయంలో కూడా ఇబ్బందిగానే ఉంది, రేషన్ విషయంలో కూడా ఇబ్బందిగానే ఉంది. స్థానిక కార్పొరేటర్లు ఏమంటారున్నారంటే మేము గతం నుంచి ఉన్నాం, కేసీఆర్ అన్నీ చేస్తూ ఉన్నాడు, కోట్లు రిలీజ్ అవుతూ ఉన్నాయి, మేము ప్రజల కోసమే ఉన్నాం, ప్రజల కోసమే పాటుపడుతూ ఉన్నామన్నారు. కానీ గతంలో ఒక 1 ఇయర్ నుంచి కరోనా ప్రాబ్లం వచ్చి ఈరోజు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే కూడా మరి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఈ రకంగా దోసుకోవడము అండ్ రిజిస్ట్రేషన్లు కూడా ఆపడము, చాలామంది కష్టపడి ఈరోజు 10 వేలు నెలకొకసారి 10,000 చొప్పున జీతానికి జీతం చేసుకొని డ్యూటీకి వెళ్ళి జీతం చేసుకొని 10,000 రూపాయలు ఇక్కడ చిట్టీలు వేసుకుంటూ ఆ డబ్బులు తీసుకొచ్చి ఒక ప్లాట్ కొని అది రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఈరోజు ఎల్ఆర్ఎస్ కట్టడం అంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అదే కాకుండా
ఈరోజు మల్లాపూర్లో మొన్న వర్షం పడి వరద బాధితులు చాలామంది ఉన్నారు. చాలా ఇండ్లు మునిగిపోయినాయి. మేము ప్రతి ఇంటికి 10,000 ఇస్తున్నామని చెప్పి గ్రేటర్ హైదరాబాద్ ఉన్న 30 ప్రాంతాలకు 550 కోట్లు 540 కోట్లు రిలీజ్ చేశాడు. కానీ ఎక్కడ కూడా కరెక్ట్గా ప్రతి ఇంటికి ఎవరైతే నిజంగా వాళ్ళు వరద బాధితులు ఉన్నారో వాళ్ళ ఇంటికి మాత్రం డబ్బులు చేరలేదు. ఎందుకంటే దగ్గరుండి మేము చూసాం. కానీ ఇచ్చిన కాడికి కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకే ఇచ్చుకున్నారు తప్ప ఎక్కడ కూడా పబ్లిక్కి ₹1 ఇచ్చింది లేదు. వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చి వాళ్ళే డివైడ్ చేసుకొని ఈరోజు 10,000 ముంగట అధికారులు ఇస్తూ ఉంటే వెనకాల వాళ్ళ కార్యకర్తలు 5,000 చొప్పున వసూలు చేసుకుంటూ వాళ్ళు పంచుకోవడం జరిగింది. దీని మీదే ఈరోజు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో నిలబడ్డ 150 మంది కార్పొరేటర్ల మీద ఈరోజు పబ్లిక్ ప్రతి కాలంలో వ్యతిరేకత వస్తూ ఉంది. అది ఆల్రెడీ మనం టీవీలలో చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మీరు అడిగిన దాన్ని మీడియా ముఖంగా మీరు ఒక మాట అడిగారు నన్ను, ఏమని? రేపు పొద్దున మల్లాపూర్ ప్రజలు మీకు పట్టం కడితే మీరు ఏం చేస్తారని. 100% నేను ప్రజల కోసం పనిచేస్తేందుకు గతం నుంచి కూడా 20 ఏళ్ల నుంచి నేను ఉద్యమంలో ఉన్నాను. నేను 20 ఏళ్ల కింద కూడా ఇక్కడ నేను గుడిసెలేసి ఈ రోజు అవి డబుల్ బెడ్రూమ్లు అయ్యే స్థాయికి వచ్చినాయి. ఆ రోజు నేను జైల్లో కూడా 3 రోజులు నేను అదే చెర్లపల్లి జైల్లో కూడా ఉన్న 2004లో నేను గుడిసెలేసినప్పుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎక్కడ కూడా నేను ప్రజల దగ్గర నుంచి ఎప్పుడు ₹1 మనం ఎవరి దగ్గర ఆశించలేదు. ఏ కంపెనీలో కూడా ఎక్కడ కూడా మనం ఏది ఆశించలేదు. ఇప్పటి వరకు కూడా మనం సంపాదించే ₹100లో ₹10 ప్రజల కోసమే ఖర్చు పెట్టాను తప్ప ఎక్కడ కూడా మనం ప్రజా సొమ్ము తినాలి లేకపోతే ప్రజలను మోసం చేయాలి ఎక్కడ కూడా మనం ఆలోచన చేయలేదు. కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 550 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? పార్టీ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ప్రజల ట్యాక్సుల నుంచి వచ్చిన ఫండ్. ఇది వాళ్ళ సొంతంగా జోబులకి ఎవరు ఇవ్వట్లేదు. ఆ డబ్బు కూడా వాళ్ళ కార్యకర్తలే ఈరోజు దోసుకొని తింటా ఉన్నారు. పక్క మా దగ్గర రిపోర్ట్ ఉంది. ఇది 100% వాస్తవము. ఈరోజు ప్రజలు నాకు అవకాశం ఇస్తే ఈరోజు మా మిసెస్ని నేను నిలబెట్టాను. ఎందుకంటే ఇక్కడ మల్లాపూర్లో మొత్తం అందరూ జెంట్స్, ప్రతి పార్టీ నుంచి జెంట్స్ నిలబడ్డారు. ఒక్కసారైనా మహిళలకు అవకాశం ఇస్తారేమో మరి ఈరోజు. ఎందుకంటే మహిళలకు ఉన్న సమస్యలు మహిళలకే చెప్పుకోగలుగుతారు. కాబట్టి ఈరోజు నేను మా తెలంగాణ జనశక్తి తరఫున మాకు కప్పు సాసర్ గుర్తొచ్చింది. ఆ పార్టీ నుండి నేను మా మిసెస్ కొత్త మణి గారిని, నా పేరు కొత్త మల్లారెడ్డి, మా మిసెస్ కొత్త మణి గారిని ఈరోజు నిలబెట్టడం జరిగింది. మరి మేము తప్పకుండా ప్రతి ఇంటికి వచ్చి మేము ఓటు అడుగుతాం. మరి మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య రోడ్లు, డ్రైనేజీ, వాటర్. ఎస్, ఈ 3 సమస్యలలో రేపు మీరు ఏ విధంగా ముందుకు పోతారు? నేను ఈరోజు ఈ 3 సమస్యల మీద అంటే రేపు గెలిచిన తర్వాత నేను ప్రతి కాలనీలో ఇదే రకంగా ఏదైతే ఓటు నేను అడగడానికి ప్రతి ఇంటికి పోతున్నో అదే రకంగా ప్రతి 10 డేస్కి ఒకసారి ప్రతి కాలనీ తిరుగుతూ కాలనీలో ఏం సమస్య ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉందా, రోడ్డు ప్రాబ్లం ఉందా, రోడ్డు లేని దగ్గర రోడ్డు వేపిస్తాను, డ్రైనేజ్ లేని దగ్గర డ్రైనేజ్ వేపిస్తాను. ఎందుకంటే వాస్తవానికి ఈరోజు మల్లాపూర్ డివిజన్లో డ్రైనేజ్ వ్యవస్థ ఈరోజు ఈ మధ్య 6 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడ కూడా వేయలేదు. ఎక్కడో ఒక మెయిన్ లైన్ల దగ్గర వేసింది తప్ప ఏ గలీలో కూడా వేయలేదు. రోడ్లు కూడా పాతయ్యాయి, ఇవి కొత్త రోడ్లు ఏం కావు, ఆల్రెడీ గతంలో ఉన్న రోడ్లే. నేను ఎందుకంటే ఇప్పుడు నేను హామీ ఇస్తున్న చాలా కొత్త కాలనీలు కూడా ఏర్పడ్డాయి. అక్కడ కూడా ఇక్కడ రోడ్లు లేవు. ఇప్పుడు ఉన్న రోడ్లు కూడా చాలా డౌన్ అయినాయి, ఇండ్లు హైట్ అయినాయి. కాబట్టి ఉన్న రోడ్లనే మళ్ళీ మరమ్మతులు చేసి కొంచెం హైట్ కూడా లేపాల్సి వస్తుంది. డ్రైనేజ్ వ్యవస్థ కూడా తప్పకుండా మార్చాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో భూములు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, అప్పుడు ఇండ్లు లేవు. ఇప్పుడు ఏంటంటే ఇండ్లు పెరిగినాయి, ప్లాట్లు లేవు. కాబట్టి ఈరోజు జనం పెరిగింది కాబట్టి దానివల్ల యూజ్ ఎక్కువైతుంది. కాబట్టి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ దానివల్ల కొంచెం ఇబ్బంది అయ్యి కొంచెం వాటర్ రాగానే మొత్తం బయటకు వచ్చే పరిస్థితిలో ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ అందరూ 100% మారాలి. రోడ్లు కూడా హైట్ చేయాలి. ప్రతి కాలనీలో ఈ డెవలప్మెంట్ 100%. కొన్ని కాలనీలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కూడా ఉంది, స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం ఉంది. లైట్ రావాలని చాలామంది మాకు ఫోన్లు చేస్తా ఉన్నాం, అది కూడా తప్పకుండా మేము నెరవేరుస్తాం. అదేవిధంగా వాటర్ ప్రాబ్లం చాలా ఏరియాలో ఉంది. ఈరోజు చూసుకుంటే నేను ఆల్రెడీ వాటర్ బోర్డుకు నేను చాలాసార్లు వెళ్ళాను. కొన్ని కాలనీ ప్రజెంట్ ఉన్న పొజిషన్లో బ్రహ్మపూర్ కాలనీ, గ్రేనీస్ కాలనీ, మీనానగర్, చెన్యానగర్ ఏరియా మాత్రం వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. ఎందుకంటే ఇవన్నీ స్లమ్ ఏరియాలు. ఇక్కడ ఏంటంటే వాటర్ వచ్చిన దాంట్లో ఆల్రెడీ డ్రైనేజ్ వాటర్ ఎప్పుడు పొంగుతూనే ఉంటాయి, మీరు రాళ్ళు చూస్తూనే ఉంటారు. కాకపోతే మీరు అన్ని చూడండి, ఇక వాటర్ పోతూనే ఉంటాయి, ఈ లైన్ కూడా వాటర్ పోతూనే ఉంటాయి. ఈ వ్యవస్థ తప్పకుండా మారాలంటే ఒక మంచి వ్యక్తికి పట్టం కట్టాలి ఈరోజు. ఎందుకంటే ఒక మహిళకు పట్టం కడితే 100% రేపు భవిష్యత్తులో ఈ డివిజన్ డెవలప్మెంట్కి 100% ముందు ఉంటుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ కావచ్చు, అటు ప్రతిపక్షం కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వివిధ పార్టీలు ఏవైనా కూడా వారి యొక్క మేనిఫెస్టో వాగ్దానాలు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, జనసమితి పార్టీగా మీరు జనాలకు ఎలాంటి వాగ్దానాలు చేస్తున్నారు? జనసమితి తరపు నుండి మేము చేసే వాగ్దానం ఒకటి, 100% మేము క్లియర్గా ఉంటాం, 100% మేము పనిచేస్తూ ఉంటాం. ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అదే కాకుండా ఇక్కడ లోకల్గా
హాస్పిటల్ ప్రాబ్లం ఉంది, తప్పకుండా నేను ప్రభుత్వంతో కొట్లాడి హాస్పిటల్ ఖచ్చితంగా నేను క్లియర్ చేపిస్తా. అంతేగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్సే కానీ, ఇక్కడ ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ ప్రాబ్లమే కానీ, అదేవిధంగా మేజర్గా ఈ మధ్యకాలం నేను కలుస్తూ ఉన్నాను, చాలా మందికి శ్మశానంతో చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏమైతే కుల వ్యవస్థ తీసుకొస్తా ఉన్నారు, అలాంటిది ఉండకూడదు. జనరల్ అనేది ఉంటే అలాంటి ప్రాబ్లం ఉండదు. శ్మశాన వాటిక తప్పకుండా వేరే వేరే సంబంధిత కులాలకు ఖచ్చితంగా మనం కేటాయించాలి. అది తప్పకుండా నేను చేస్తాను. అదేవిధంగా ఇక్కడ బీరప్ప గడ్డ ఉంది, గతంలో మరి దాన్ని పార్కు చేసి డంపింగ్ యార్డ్ను తీసేసి పార్కు చేసి దాన్ని డెవలప్ చేద్దామన్నారు. కానీ ఇప్పటి వరకు గెలవక ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట, ఇప్పటి వరకు 6 ఏళ్ళు అవుతుంది. ఆ డంపింగ్ యార్డ్ అలాగే ఉంది, పార్కు తయారు చేశారు. మనం పార్క్ అనేది దేనికోసం, పొద్దున 5 గంటలకు లేచి మనం వాకింగ్ చేయడం కోసం, పక్కన ఏ ఇబ్బంది లేకుండా మంచి పొల్యూషన్ బాగుండాలని చెప్పి మనం వాకింగ్ చేస్తాం. కానీ ఈరోజు డంపింగ్ యార్డ్ పక్కనే వాకింగ్ చేస్తే ఆ పొల్యూషన్ ఏంటి పరిస్థితి? మనం వాకింగ్ చేసినా ఒకటే, చేయకుండా ఒకటే, అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మల్లాపూర్ ఉంది. అంతేకాకుండా రోడ్లు మాత్రం ఖచ్చితంగా కొన్ని రోడ్లు ఉన్నాయి, డెవలప్మెంట్ కొంచెం వెడల్పు చేసే ఉంది, అది కూడా నేను తప్పకుండా చేస్తాను. ఏదైతే మా మేనిఫెస్టో ఎప్పుడైతే ఉందో, ఇప్పుడు మేము రేపటి నుంచి మేము తెలంగాణ జనసమితి నుంచి కొత్త మేనిఫెస్టో మేము రిలీజ్ చేస్తాం. తప్పకుండా నేను మీడియా ముఖాన మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ నేను చెప్తాను మా మేనిఫెస్టో ఏంటి. ఇది అండి ఇక్కడ ఉన్నటువంటి మనమ్మ గారి మాటలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇక్కడనే కలుద్దాం. థ్యాంక్ యూ.